అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉండి నియోజకవర్గ టీడీపీలో ఉత్కంఠకు తెరపడింది. ఉండి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రఘురామకృష్ణరాజు త్రిబులార్ ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఆయన ఉన్నారు. మీరు నామినేషన్ అతి తక్కువ టైంలో పెట్టుకున్నారు. అయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున మీ అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఇక్కడ నుంచి ఉండి రహదారి వరకు కూడా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి. ఏ విధంగా సాధ్యమైంది? అది ప్రజల అభిమానం వల్ల సాధ్యమైంది. ఒక్క ఉండి నియోజకవర్గమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడెక్కడి నుంచో నా అభిమానులందరూ కూడా, నా స్నేహితులు ఎక్కడెక్కడి నుంచో ఎన్నో చెప్పాలంటే హైదరాబాద్ నుంచి వచ్చారు, విశాఖపట్నం నుంచి వచ్చారు, తిరుపతి నుంచి వచ్చారు, ఇంకెక్కడెక్కడి నుంచో చెప్పాలంటే రాష్ట్రాల్లో ఉన్న పేర్ల లిస్ట్ అన్నీ చెప్పాల్సి వస్తుంది. అనేక ప్రాంతాల నుంచి వచ్చారు. ఇక్కడ కూడా తెలుగుదేశం నాయకులు, అభిమానులు, అలాగే రెట్టించిన ఉత్సాహంతో జనసేన, జన సైన్యం అందరూ కూడా ఎక్సలెంట్ పార్టిసిపేషన్. భారతీయ జనతా పార్టీ నాయకులు, ఆ బీజేపీ అభ్యర్థి వర్మ అందరూ కూడా ఇక్కడ పాల్గొని, అంటే ఎక్కువ మంది నాకు ఇక్కడ ఇంటికి వచ్చి అభినందనలు చెప్పిన వారు ఎక్కువ. ఎందుకంటే ర్యాలీ అంటే రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి సాధ్యమైనంత అందరినీ రిక్వెస్ట్ చేసి ఎవరు అక్కడికి రావద్దని రిక్వెస్ట్ చేసే వెళ్ళటం జరిగింది కొద్దిపాటి వెహికల్స్లో. కానీ దారి పొడుగున ఇక్కడి నుంచి ఉండే వరకు ఈ 12-14 కిలోమీటర్లు కూడా దారి పొడుగున ఎక్కడికక్కడ జనం అందరూ కూడా సో వారి మన ఏమని చెప్పాలి ఎగ్జాక్ట్ వర్డ్ అంటే వారి అభిమానంతో పాటు దే గాన్ బియాండ్. అదే కాదు, మీరు రాజమండ్రి నుంచి మీ భీమవరం వచ్చేటప్పుడు కూడా పెద్ద ఎత్తున చాలా ప్రాంతాల్లో కూడా అభిమానులు, అప్పుడు కూడా ప్రాంతాలకు అతీతంగా రాజమండ్రిలో సుమారు 7,000 మంది ఎయిర్పోర్ట్కి వచ్చారు. ఇది ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్. వాళ్ళు 7 అంటే 70 అని చెప్పుకుంటారు జనం. 7 అంటే 7 అనే చెప్తున్నాను నేను. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి 10:30 గంటల సమయం పట్టింది. అప్పుడు ఇది చాలా ఫాస్ట్ ట్రాక్లో ముహూర్తానికి అక్కడికి చేరుకోవాలి కాబట్టి ఎవరోనే రావద్దని చెప్పి వెళ్ళటం జరిగింది. అయినా నా ఇంటి వద్ద అయితే వేలలోనే వచ్చారు స్నేహితులు, అభిమానులు అందరూ. అది నాకు ఎంతో మానసిక ధైర్యాన్ని ఇచ్చింది. ఒక అత్యద్భుతమైన విజయాన్ని అయితే సాధిస్తూ ఉండటంలో ఎటువంటి సందేహం లేదు. వీరందరినీ చూసి రఘురామకృష్ణరాజు విజయం నల్లేరు మీద అడిగాయని చెప్పచ్చా? ఎప్పుడూ కూడా మనం యుద్ధంలో నల్లేరు మీద నడక అని భావించకూడదు. యుద్ధం చేయాలి, కష్టపడాలి, అద్భుతమైన ఫలితం కోసం మనం ఆశించవచ్చు. నేను అదే ఆశిస్తున్నా. నల్లేరు మీద నడకని ఎప్పుడు అనుకోకూడదు. ఎప్పుడు కూడా మనం పల్లేరుకాయ మీద నడకని అనుకుని వెళ్ళాలి. తర్వాత దాన్ని నల్లేరు మీద నడకలాగా సాధించాలి. రామరాజు వర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు కూడా మీకు పూర్తిగా ఈరోజు సహకరించారు. ఏ విధంగా ఉంది సార్? అంటే చాలా చోట్ల గొడవలు కూడా జరిగిన పరిస్థితి, కానీ ఇక్కడ చాలా బాగుంది. అంటే మీ కోఆర్డినేషన్ అనుకొచ్చేదంతా రామరాజు గారు నేను ముందు నుంచి కూడా మంచి స్నేహితులు. నేను ఎంపీగా కొన్ని ప్రత్యేకమైన ఇక్కడ కీచకుడు ఉన్నాడు, పనికిమాలిన కీచకుడు. సో ఆ కీచకుడు గురించి నేను కొద్ది రోజులు కొన్ని సంవత్సరాలు అక్కడే ఉండవలసి వచ్చింది. కాబట్టి ఇక్కడ తెలుగుదేశం పార్టీ కేడర్తో గతంలో నాకు స్నేహ సంబంధాలు ఉన్నప్పటికీ 4 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. రామరాజు గారు అహర్నిశలో ఆయన ఇక్కడ కష్టపడ్డాడు. ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా ఆయన 6 నెలల నుంచి డోర్ టు డోర్ ఆయన తిరిగారు. కాబట్టి డెఫినెట్గా ప్రేమాభిమానాలు ఉంటాయి. ఆ ఎమోషన్లో ఎస్ ఎవరికైనా బాధ అనిపిస్తుంది. కానీ నేను ఆయన కలిసా. అలాగే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కూడా రామరాజు గారు అంటే చాలా ఇష్టం ఆయనకి, కుటుంబ సభ్యుల్లో చూసుకుంటారు. ఆయనకి కన్విన్స్ చేసి మీరిద్దరూ కష్టపడి చేయమని, అలాగే ఆయన కూడా ఇమ్మీడియట్గా ఒక అత్యున్నత స్థానం జిల్లా పార్టీ అధ్యక్షుడు, సో ఎంతో సమన్వయం చేసుకోవాలి, అటువంటి బాధ్యతని ఆయన మీద పెట్టారు. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు.
అయిన తర్వాత ఇంకా సముచిత స్థానాల్లో ఆయన ఉంటారు. మేమిద్దరం కూడా చక్కగా పనిచేసుకుంటూ ముందుకెళ్తున్నాం. వాళ్ళ నామినేషన్ సంతకం పెట్టిన దగ్గర నుంచి అక్కడ ఫైల్ చేసే వరకు కలిసే ఉన్నాం. మీటింగ్లన్నీ రేపు క్యాంపెయిన్లో కూడా ఇద్దరు కలిసే క్యాంపెయిన్ అంతా కూడా కొనసాగుతుంది. అలాగే గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న శివరామరాజు గారు కూడా వారిని కూడా అభ్యర్థిస్తాం. సో వారు కూడా ఇండిపెండెంట్గా పోటీ నుంచి విరమించుకుంటే బాగుంటుందనేది మా అభిమతం, పార్టీ అభిమతం. ఎందుకంటే ఆయన ఇంకా పార్టీలో ఉన్నారు. సో వారితో సంప్రదింపులు కొనసాగుతాయి. తప్పకుండా ఆయన ఎటువంటి తుందుడుకు చర్యలు తీసుకోకుండా సో ఆయన కూడా రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం తథ్యం కాబట్టి వారి అవసరం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. పార్టీ ఆయన్ని రిక్వెస్ట్ చేస్తుంది, నేను రిక్వెస్ట్ చేస్తున్నా. తప్పకుండా ఆయన పార్టీ బాటలోకే వస్తారు. ఈ పోటీ వలన రాష్ట్రాన్ని కాల్చుకు తిన్న పార్టీకి ఆయన సహాయపడతాడు అని నేనైతే అనుకోవట్లా. చూద్దాం. సరే, ఎన్నికల సమయం కూడా చాలా దగ్గరగా ఉంది. గ్రామాల్లోకి ఎప్పటి నుంచి వెళ్ళబోతున్నారు? అందరితో ఎప్పుడు? రేపు కొండేపూడి గ్రామంలో ప్రారంభించి మధ్యాహ్నం వరకు గ్రామంలో పర్యటించి రేపు రాత్రికి తిరుపతి నైట్ ఫ్లైట్కి తిరుపతి వెళ్ళి ఎల్లుండు మధ్యాహ్నం మళ్ళీ తిరిగి వచ్చి ఎల్లుండి నుంచి మళ్ళీ కంటిన్యూ అవుతుంది. ఇంకా కంటిన్యూస్గా 11వ తేదీ సాయంత్రానికో రాత్రికో క్లోజ్ చేయాలి కదా, అప్పుడు దాకా నిరవధికంగా. రఘురామకృష్ణరాజు ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రిగా చూడొచ్చా, స్పీకర్గా చూడొచ్చా? ఎమ్మెల్యేగా అయితే ఖచ్చితంగా చూడొచ్చు. ఆ తర్వాత అనేది ప్రభుత్వం వస్తుంది ఖాయం. మనమేమవుతాం అన్నది అది అన్సర్టన్. బట్ ఉండి నియోజకవర్గంలో ఉన్న మేజర్ సమస్య ఇప్పుడు ఆక్వా రైతులు దెబ్బతింటే దాని ఎఫిలియేటెడ్ అందరూ కూడా దెబ్బతింటారు. ఇక్కడ ఉన్నదే అది, ఉన్న పరిశ్రమే అది. సో దాన్ని బాగు చేసుకోవటం, చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ చాలా చెప్పారు, అది ఇంప్లిమెంట్ అయ్యేలా చూసుకోవటం. దీనివల్ల వాటర్ సమస్య, ఆ వాటర్ సమస్యకి పరిష్కారం చూడటం. గతంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్లియర్ చేసినా కూడా ఈ కొంచెం కమిషన్ కకృతులకి ఈ లోకల్ మంత్రులు మరి రూపాయికి రూపాయి తినేయాలని చూశారు. అంటే 100% తినాలని చూశారు. అందుకని ఆ స్కీములు అటకెక్కినాయి, వాళ్ళు కాంప్రమైజ్ కాల. సో ఇప్పుడు ఆ స్కీములన్నీ కూడా పునరుద్ధరించి ఈ ప్రాంతానికి మంచినీటి, తాగునీటి సమస్య లేకుండా చూసి ఆక్వా ఇండస్ట్రీని గాడిలో పెట్టగలిగితే ఇంకా ఉండి గత వైభవం వస్తుంది. మళ్ళీ BMW కార్లు, బెంజ్ కార్లు అన్నీ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సార్. ఉండి నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థిగా పూర్తి స్థాయిలో కూడా గెలుపుద్దని, అంతేకాకుండా ఇక్కడ ఎవరైతే ఉండి నియోజకవర్గానికి సంబంధించి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారో శివరామరాజును కూడా తన ఇండిపెండెంట్ అభ్యర్థిగా విరమించుకోవాలి, తనకు సహకరించాలని కోరుతున్నారు. ఉండి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఇక్కడ కూడా BMW కార్లు తిరిగేలా కూడా నేను కృషి చేస్తానని రఘురామకృష్ణరాజు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్, RTV, పశ్చిమ గోదావరి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.